నిఘా గూఢచర్య విభాగాల ప్రక్షాళనకు సర్వం సిద్ధమైంది. దశాబ్దాల మోసపని విధానం, వైఫల్యాల గతాన్ని సమీక్షించి విప్లవాత్మక సంస్కరణలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నిపుణులు, మాజీ రా అధికారుల విమర్శల నేపథ్యంలో కేంద్రం కొత్త మార్పులు అత్యవసరమని భావిస్తోంది. కొత్త పుంతలు తొక్కుతున్న సాంకేతిక పరిజ్ఞానం, ప్రపంచ గతిని మార్చిన కృత్రిమ మేధ ఆవిష్కరణల నేపథ్యంలో మార్పులు అవసరమనుకుంటోంది. వ్యూహాత్మక వ్యవహారాలు, భారతదేశ నిఘా, గూఢచర్య అంశాలను విపులంగా విశ్లేషించే నిపుణులు సృజన్ శర్మ ది ప్రోబ్ వెబ్సైట్ కోసం ప్రత్యేక కథనం రాశారు. రా గతంతో పాటు భవిష్యత్తు మార్పును సృజన్ శర్మ కథనం చర్చించింది. దశాబ్దం క్రితమే రా పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. 2014 మే 30న అజిత్ దోవల్ జాతీయ భద్రతా సలహాదారుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రా సంస్కరణలపై కేంద్రం దృష్టి సారించింది. దేశంలో ఇందిరాగాంధీ ప్రభుత్వం విధించిన ఎమర్జెన్సీ కాలంలో రా పూర్తిగా బలహీనపడింది. ఆ తర్వాత ఏర్పడిన మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం రాని మరింత బలహీనపరిచింది. ఆ తర్వాత కోలుకున్నప్పటికీ దాని పని పద్ధతిలో కొత్తదనం రాలేదు. నిధులలేమి, సాంకేతికత కొరవడటం కారణంగా భారతదేశ అత్యున్నత గూఢాచార విభాగం జబ్బు పడిపోయింది. 1977లో రా వ్యవస్థాపకులు రామ్నాథ్ కావో నిష్క్రమణ తర్వాత ఆ సంస్థ పనితీరు నీరసించింది. సిఐఏ, రష్యా గూఢచర్య సంస్థల జోక్యం మితిమీరిపోయింది. రా ఆపరేషన్లో సామర్థ్యంపై సందిగ్ధత, అనిశ్చితి ఏర్పడింది. ఇందుకు ప్రధాన కారణం కొత్తవారి ఎంపికలో సాంకేతిక నైపుణ్యాన్ని పరిగణలోకి తీసుకోకపోవడంతో పాటు సిబ్బందికి తగిన శిక్షణ లేకపోవడం కూడా కారణమంటారు నిపుణులు. రాపై వస్తున్న విమర్శలు ప్రధానంగా అది విదేశాల్లో అనుసరించే పని పద్ధతిపైనే కేంద్రీకరించబడ్డాయి. పాతకాలపు పని విధానం, నిర్దిష్ట సమాచారాన్ని ఖరారు చేసుకోవడానికి మాన్యువల్ చెక్ పై ఆధారపడటం ప్రధానమైన లోపాలుగా చెప్పాలి. కేవలం పని విధానంలో నైపుణ్యం ఆధారంగా మాత్రమే నిఘా విభాగాల సమర్థతను గణించలేం. వ్యూహాత్మక దూరదృష్టి, కాంతి వేగంతో స్పందించడం కూడా గూఢచర్యంలో అత్యవసరమైనవి. భౌగోళిక రాజకీయాల ఉద్రిక్తతలు, ముంచుకొస్తున్న ఉగ్రవాదం నేపథ్యంలో వ్యూహాత్మక దృష్టి, పకడ్బందీ ఎత్తుగడలు అత్యవసరం. రా ఏర్పాటులో బ్రిటిష్ ఇంటెలిజెన్స్ ప్రభావం కూడా సంస్థ పనితీరును తీవ్రంగా ప్రభావితం చేసిందని చెప్పాలి. రా ఏర్పడిన తొలి రోజుల్లో M16 అధికారుల మార్గదర్శకత్వం ఉండేది. బ్రిటిష్ పాలన కాలంలో ఏర్పడిన ఇంటెలిజెన్స్ బ్యూరో పనితీరు రా పనితీరుకు నమూనాగా నిలిచింది. 1968లో రా ఏర్పడిన తర్వాత దాని పనితీరు ఆనాటికి నైపుణ్యం, వేగం, వ్యూహాత్మక దృష్టితోనే నడిచింది. అందుకే 1971లో జరిగిన బంగ్లాదేశ్ విభజనలో రా నిర్ణయాత్మక పాత్ర పోషించింది. ఆ తర్వాత కాలంలో కశ్మీరీ ఉగ్రవాదం, ఖలిస్తానీ వేర్పాటువాదుల విషయంలో సైతం రా ప్రభావవంతంగా వ్యవహరించింది. 1980లో రా అధికారి రబీందర్ సింగ్ చొరవతో ఏర్పడిన సిట్ఎక్స్, సిట్జే యూనిట్లు కౌంటర్ ఇంటెలిజెన్స్ రంగంలో అనేక సంచలనాలను రికార్డు చేశాయి. ఉగ్రవాదుల, వేర్పాటువాదుల తాట తీశాయి. ఇదే సమయంలో బంగ్లాదేశ్లో సైతం రా తన చతురతను, సమర్థతను ప్రదర్శించింది. కాంతి వేగంతో స్పందించి వేగులను మోహరించింది. శత్రువుకు లేశమాత్రం అనుమానం రాకుండా పనిచేసింది. 1983 నుంచి 1990 వరకు బంగ్లాదేశ్ను పాలించిన సైనిక నియంత హుస్సేన్ మొహమ్మద్ ఎర్షాద్ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత రా అత్యంత చాకచక్యంగా వ్యవహరించింది. ఏ అనుమానం రాకుండా, ఆధారాలు దొరకకుండా ఆపరేషన్లు నిర్వహించింది. విదేశాల్లో కలుగుల్లో దాక్కున్న వారిని, నిధులు సమకూర్చే వారిని గుర్తించి తగిన గుణపాఠం నేర్పాయి. సిటెక్స్, సిట్జే యూనిట్లు సమర్థవంతంగా పనిచేస్తున్న సమయంలో 1997లో ఏర్పడిన ఐకే గుజరాల్ ప్రభుత్వం కౌంటర్ ఇంటెలిజెన్స్ యూనిట్లను రద్దు చేసింది. వేగం, సమర్థత, వ్యూహాత్మక దృష్టితో పనిచేస్తున్న సిటెక్స్, సిట్జే యూనిట్లను రద్దు చేయడంతో మొత్తం రా పని విధానంలో అలసత్వం ప్రవేశించింది. పథక రచనలో వ్యూహాత్మక దృష్టి కొరవడింది. ఎత్తుగడలు రూపొందించడంలో నిర్దిష్టత లోపించింది. దూకుడుతత్వం లేని కారణంగా రా గురించి ప్రచారమే జరిగింది, కానీ అది సాధించిన లక్ష్యాలు లేని స్థితి ఏర్పడింది. ఈ తరహా లోపభూయిష్టమైన పని విధానమే కార్గిల్ యుద్ధానికి కారణంగా మారింది. శత్రువు వ్యూహాలు, కదలికలు, సరిహద్దుల్లో మోహరింపులను పసిగట్టడంలో ఇంటెలిజెన్స్ బ్యూరోతో పాటు రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ కూడా పూర్తిగా విఫలమైంది. గొర్రెల కాపర్ల రూపంలో, సంచార తెగల రూపంలో పాకిస్తాన్ సైనిక విభాగాలు సరిహద్దుల్లో మాటేసినా మన నిఘా విభాగాలకు తెలియని స్థితి ఆనాడు ఉండేది. ఈ నిర్లిప్తత, నిస్సత్తువలు మరింత కాలం కొనసాగి 2011లో ముంబై పేలుళ్లు జరిగే వరకు విషయం అర్థం కాకుండా పోయింది. 1993 బొంబాయి పేలుళ్లకు సంబంధించిన కుట్ర నెలల తరబడి జరిగిన నిఘా వర్గాలకు ఏమాత్రం అర్థం కాలేదు. పేలుళ్లకు సుమారు 6 మాసాల ముందు నుంచే పథకం రూపొందిందని ఆ తర్వాత జరిగిన సిట్ విచారణలో తేలింది. లోపల ఇంత జరుగుతున్న నిఘా వర్గాలకు తెలియకపోవడం విస్మయపరిచింది.
అధికార వర్గాల కుమ్ములాటలు, సంప్రదాయ పని పద్ధతి గూఢాచార విభాగాన్ని పూర్తిగా నీరుగార్చాయి. సమాచార సేకరణ ఒక ఎత్తైతే అది ముందు ఎవరికి చెప్పాలి, తర్వాత ఎవరికి పంపాలి అనే విషయాల్లో అధికారుల మధ్య తగాదాలు ఏర్పడి అసలు సమాచారం చేరవేయడంలో ఆలస్యం జరిగిపోయి భద్రత ప్రమాదంలో పడిన సందర్భాలు అనేకం ఉన్నాయి. కార్గిల్ యుద్ధం తర్వాత వ్యూహాత్మక వ్యవహారాల నిపుణుడు కె. సుబ్రహ్మణ్యం నేతృత్వంలో వాజ్పేయి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్గిల్ రివ్యూ కమిటీ సైతం నిఘా గూఢాచార విభాగాల లోపభూయిష్టమైన పని విధానం, సమన్వయ లోపాలను ఎత్తిచూపింది. సాంకేతిక రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులు, అగ్రరాజ్యాలు మొదలు అతి చిన్న దేశాల నిఘా గూఢాచార విభాగాలు ఆధునీకరణను అందిపుచ్చుకుంటున్న తరుణంలో అనేక సవాళ్ల యుగంలోకి ప్రవేశించింది. 10 ఏళ్ల యూపీఏ పాలన కాలంలో సైతం పూర్తి స్వేచ్ఛతో చురుగ్గా పనిచేయలేదంటారు రాలో పనిచేసిన మాజీ అధికారులు. ఈ ఏడాది జూలై వరకు జాతీయ భద్రతా సలహాదారుల బృందంలో పనిచేసిన రాజిందర్ ఖన్నా 2014లో చీఫ్ గా అధికార బాధ్యతలు చేపట్టిన తర్వాత పరిస్థితిలో మార్పు వచ్చింది. కౌంటర్ టెర్రరిజం యూనిట్లను సమర్థవంతంగా నడిపించడంలో, ఉగ్ర మూకలను ఏరి పారేయడంలో రాజిందర్ ఖన్నా ప్రదర్శించిన నిర్ణయాత్మక వైఖరి వల్ల పనితీరులో గుణాత్మక మార్పు వచ్చింది. రాజిందర్ ఖన్నా తర్వాత చీఫ్ గా వచ్చిన అనిల్ దస్మానా సాంకేతిక మార్పుల విషయంలో మరింత శ్రద్ధ తీసుకున్నారని చెప్పాలి. బలూచిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ వ్యవహారాల్లో అనుభవం ఉన్న దస్మానా కౌంటర్ ఇంటెలిజెన్స్ లో మరింత వేగం పెంచారు. ఇదే సమయంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తన సుదీర్ఘ అనుభవ సారాన్ని కాచి వడబోసి రూపొందించిన దోవల్ డాక్ట్రైన్ ప్రభావం దేశం లోపల బయట పనిచేసే డజనుకు పైగా నిఘా గూఢాచార విభాగాలపై ప్రత్యక్షంగా పడిందని చెప్పాలి. దాదాపు 4 దశాబ్దాల జీవితానుభవంతో భవిష్యత్ వ్యూహ రచనలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన అప్రమత్తతలను సూచిస్తూ దోవల్ డాక్ట్రైన్ రూపొందించింది. మోదీ ప్రభుత్వం గత ఏడాది జూలైలో రవి సిన్హాను చీఫ్ గా నియమించిన తర్వాత యువ అధికారులను, సాంకేతిక నైపుణ్యం ఉన్న వారిని ఏరి కోరి ఆపరేషన్లో యూనిట్లకు కేటాయించారు. రవి సిన్హా గతంలో ఆపరేషన్స్ హెడ్ గా పనిచేసిన అనుభవం కూడా ఉండటంతో గూఢాచర్యంలో, విదేశాల్లో చేసే ఆపరేషన్లలో ఖచ్చితత్వం పెరిగింది. రాబోయే రోజుల్లో కృత్రిమ మేధతో మరిన్ని లక్ష్యాలను ఛేదించే అవకాశం ఉందంటారు నిపుణులు. కెనడా, పాకిస్తాన్లే లక్ష్యంగా మెరుపు దాడులకు పథకాలు రూపొందించడం ఖాయమంటారు నిపుణులు. సాయి గారు, మీ మీద నమ్మకం ఉంది. మీరు ఏం చేసినా దేశాన్ని మంచి చేస్తారు. మీరు ఓటీటీ ఛానల్ ఓపెన్ చేస్తారు. గివ్ మీ ద ఆనర్ టు బికమ్ ద ఫస్ట్ సబ్స్క్రైబర్. థ్యాంక్ యూ సార్. NH ప్రైమ్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నందుకు ఫస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.